ఓకే. మరి నేనైతే ఈరోజు ఈ వీడియోలో ఓజీ సినిమా ఉంది కదా, మన పవన్ అన్న ఓజీ సినిమాకి చాలా కోట్లు 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 వస్తున్నాయంట. మరి ఈ రోజు ఎన్ని కోట్లు వచ్చినాయో చూద్దామా? ఈ రోజు ఈ వీడియోలో మనము డే 22 ఆక్యుపెన్సీ ఎంత ఉంది, మరి కలెక్షన్స్ ఎన్ని వచ్చినాయి, మరి మన ప్రపంచం అంతా 22 డేస్ కి అన్ని కలెక్షన్స్ వచ్చినాయి, మరి ఈ సినిమాకి లాభాలేంటి, నట్టాలేంటి, కట్టాలేంటి అన్ని తెలుసుకుందాం మనం, సరేనా? మరి మీరు నా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలి, లేదంటే గిచ్చుతా, సరేనా? ఒక లైక్ కొట్టచ్చు కదా, నేను నీకు దోస్తుని, సరేనా? నువ్వంటే ఇష్టం నాకు, దోస్తు సో లైక్ కొట్టు, ఓకేనా? మరి నువ్వు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నావా? మరి నువ్వు నన్ను ఫస్ట్ టైం చూస్తే ఈ వీడియోని లైక్ చెయ్యి, షేర్ చెయ్యి, మరి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుడు మర్చిపోకు, సరేనా? ఓకే, మరి ఇప్పుడు మనము మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం, సరేనా? ఇప్పుడు మనం ఒకసారి డే 22 ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం తెలుగు 2D ఆక్యుపెన్సీ చూసినట్లయితే మార్నింగ్ షో 14%, ఆఫ్టర్నూన్ షో 16%, ఈవినింగ్ షో 17%, నైట్ షో 16%. సో డియర్ ఫ్రెండ్స్, ఓవరాల్ తెలుగు 2D ఆక్యుపెన్సీ చూసినట్లయితే 15.75%. ఇప్పుడు మనం ఒకసారి డే 22 రోజు అప్రాక్సిమేట్ గా ఎన్ని షోస్ నడిచాయో ఏరియా వైజ్ గా చూద్దామండి. హైదరాబాద్ 193 షోస్, బెంగళూరు 21 షోస్, చెన్నై 2 షోస్, విజయవాడ 47 షోస్, వరంగల్ 11 షోస్, గుంటూరు 33 షోస్, వైజాగ్ 57 షోస్, నిజామాబాద్ 10 షోస్, కరీంనగర్ 9 షోస్, మహబూబ్ నగర్ 4 షోస్, కాకినాడ 12 షోస్. సో డియర్ ఫ్రెండ్స్, ఓవరాల్ గా డే 22 రోజున మనకి తెలుగు 2D వర్షన్ ఓజీ సినిమా షోలు అయితే 399 షోలు అయితే పడ్డాయి ఫ్రెండ్స్. అట్లాగే మనం ఒకసారి డే 21 తో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 134 షోలు అయితే తగ్గిపోయాయండి. ఇప్పుడు మనం ఒకసారి డే 22 ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 0.28 CR అంటే 28 లక్షలు. ఒకసారి మనం గ్రాస్ లోకి కన్వర్ట్ చేసుకున్నట్లయితే 0.33 CR అంటే 33 లక్షలు అయితే గ్రాస్ కలెక్షన్స్ అయ్యాయి. అంటే ఓవరాల్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 33 లక్షలు. ఇప్పుడు మనం ఒకసారి ఓవరాల్ 22 డేస్ కి లాంగ్వేజ్ వైజ్ ఇండియా నెట్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. తెలుగు 187 కోట్ల 70 లక్షలు, తమిళ్ 1 కోటి 8 లక్షలు, హిందీ 3 కోట్ల 31 లక్షలు, కన్నడ 0.45 CR అంటే 45 లక్షలు. ఇక్కడ మనం ఒక విషయం గమనించినట్లయితే తమిళ్, హిందీ, కన్నడ 3 లాంగ్వేజెస్ లో మనకి ఓన్లీ 4 కోట్ల 84 లక్షలు అయితే ఇండియా నెట్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఈ కలెక్షన్స్ బట్టి చూస్తే మరి ఈ సినిమాని ప్రాపర్ పాన్ ఇండియా సినిమా అంటారా ఫ్రెండ్స్? ప్రాపర్ ప్రమోషన్స్ గనక ఈ సినిమాకి ఉండుంటే ఖచ్చితంగా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. మీరేమంటారు ఫ్రెండ్స్? ఖచ్చితంగా కమెంట్ చేయండి. టోటల్ 22 డేస్ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 192 కోట్ల 54 లక్షలు. టోటల్ 22 డేస్ ఇండియన్ గ్రాస్ కలెక్షన్ చూసినట్లయితే 231 కోట్ల 90 లక్షలు. టోటల్ 22 డేస్ ఓవర్సీస్ కలెక్షన్స్ చూసినట్లయితే 65 కోట్ల 25 లక్షలు. ఇక ఓవరాల్ వరల్డ్ వైడ్ 22 డేస్ గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 297 కోట్ల 15 లక్షలు. అయితే మనం ఒకసారి ఈ సినిమా ప్రాఫిట్స్ అండ్ లాస్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ తో అయితే ప్రాఫిట్స్ లోకి వెళ్లారు. కానీ ఈ సినిమాకు వచ్చిన బస్ తో డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం పెద్ద ఎత్తున పెద్ద మొత్తంతో ఈ సినిమా కొనడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మరి డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితి ఏంటి, వాళ్ళ లాభాలు ఏంటో నష్టాలు ఏంటో మనం ఒకసారి క్లియర్ గా చూద్దాం. ఈ సినిమా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూసినట్లయితే 172 కోట్ల 50 లక్షలు. అయితే ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మనం చూసినట్లయితే 174 కోట్ల ప్లస్ షేర్ అయితే వసూలు చేసుకోవాల్సి ఉంది. 174 కోట్ల ప్లస్ షేర్ కలెక్షన్స్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ జర్నీ స్టార్ట్ చేసినటువంటి ఈ సినిమా ఇప్పటి వరకు అంటే 22 రోజుల బాక్స్ ఆఫీస్ జర్నీలో 179 కోట్ల 19 లక్షల షేర్ కలెక్షన్స్ వసూలు చేసి ఈ సినిమా 5 కోట్ల 19 లక్షల
ప్రాఫిట్ లో అయితే ఉందండి. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఇంకా ఎన్ని కోట్ల ప్రాఫిట్ మన ఓజీ మూవీకి రానుందో వరల్డ్ వైడ్ ప్లీజ్ కమెంట్ చేయండి. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా ఓవరాల్ 22 డేస్ కి వరల్డ్ వైడ్ షేర్ కలెక్షన్స్ ఏరియా వైజ్ ఎంత వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. నైజాం 52 కోట్ల 22 లక్షలు, సీడెడ్ 17 కోట్ల 77 లక్షలు, యుఏ 16 కోట్ల 39 లక్షలు, ఈస్ట్ 12 కోట్ల 18 లక్షలు, వెస్ట్ 8 కోట్ల 33 లక్షలు, గుంటూరు 11 కోట్ల 4 లక్షలు, కృష్ణ 9 కోట్ల 71 లక్షలు, నెల్లూరు 4 కోట్ల 79 లక్షలు. టోటల్ రెండు తెలుగు రాష్ట్రాలలో 132 కోట్ల 43 లక్షల షేర్ కలెక్షన్స్ అయితే వసూలు చేశాయి ఫ్రెండ్స్. ఇక కర్ణాటక చూసుకున్నట్లయితే 10 కోట్ల 27 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి 4 కోట్ల 30 లక్షల షేర్ అయితే కలెక్షన్ వచ్చింది. ఇక ఓవర్సీస్ నుంచి మనం చూసినట్లయితే 32 కోట్ల 19 లక్షల షేర్ కలెక్షన్ అయితే రావడం జరిగింది. టోటల్ వరల్డ్ వైడ్ 22 రోజుల బాక్స్ ఆఫీస్ జర్నీ వరల్డ్ వైడ్ షేర్ కలెక్షన్స్ చూసినట్లయితే 179 కోట్ల 19 లక్షలు. సో డియర్ ఫ్రెండ్స్, మన ఓజీ ఇంకా ఎన్ని కోట్ల లాభాలు వరల్డ్ వైడ్ తేనుందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అట్లాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్. నమస్తే.